నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 10కి ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25కి ఇస్తాక ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నాడని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణ, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట. ఇదిగో సరిపోయిందా, చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ, దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. ఫస్ట్ పేజ్ మరి ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. సరే దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది, ఇది కూడా కొట్టండి. ఈ పేజ్ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా, కాలమ్స్ ఉన్నది, కాలమ్స్ ఉన్నదండి. కాలమ్స్ ఉన్న క్యూఆర్ కోడ్ కొట్టండి. వచ్చింది కదా, ఓపెన్ అయిందిగా. సరే ఇది కొట్టండి అండి. కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ప్రతి పొలానికి మ్యాప్తో పాటు 8 రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చినాయి కదా, దాని వివరాలు. మ్యాప్ కూడా కొట్టండి.
మ్యాప్ దగ్గర క్యూఆర్ కోడ్ కొట్టండి. మ్యాప్ దగ్గర చూడు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తాయి. మ్యాప్ దగ్గరది బొమ్మ. మ్యాప్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నంబర్స్ ఉన్నాయా? లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం. దీంట్లో ఏమొస్తుంది? ఇది కొట్టండి. ఫస్ట్ పేజీ. ఫస్ట్ పేజీలో క్యూఆర్ కోడ్ కొట్టండి. అదే కదా వచ్చింది. మీ పుస్తకం తెరిస్తే అదే వచ్చింది. పోతే మ్యాప్ ఉన్న చోట కొడదాం. మ్యాప్ ఉన్న చోట కొట్టండి. ఇది ఆ ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట, ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట కొట్టండి ఫోన్లో. మొత్తం మ్యాప్ వచ్చింది. పొలానికి దారి చూపిస్తాను అడిగినాడు. గూగుల్ మ్యాప్స్ అది కూడా కొట్టండి. గూగుల్ మ్యాప్స్ లింక్ అవుతుంది కదా, అది కూడా కొట్టండి. పొలానికి దారి చూపిస్తున్నాను అడిగా, దారి చూపించండి. మనం కూడా ఆ పొలానికి దారి చూపిస్తుందండి. ఆ పొలానికి దారి చూపించింది. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? మీరు ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికి కూడా ఆర్ఎస్ఆర్ దాఖలనే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం ఆర్ఎల్ఆర్ కింద వస్తుంది. రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని, రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని ఆర్ఎల్ఆర్ కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. తేడా లేకపోగా జగన్ గారి పుస్తకంలో అది రాలేదంటున్నాడు. మరి వచ్చింది కదా ఓపెన్ చేస్తే. ఇప్పుడు 52 ముక్కల గురించి కాకుండా వీటి గురించి కూడా నేర్చుకుంటే అన్నీ వస్తాయి. 52 గురించి కాదు, వీటి గురించి కూడా నేర్చుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకోండి. దాంట్లో నిష్ఠాతులు అయితే అవ్వచ్చు. ఈ 52 వేసుకుని దేశ విదేశాలకు వెళ్ళొచ్చు. కానీ కాస్త డిపార్ట్మెంట్ మీద దృష్టి పెడితే జగన్ గారి పుస్తకం ఓపెన్ అవుద్దా తెలుస్తుంది.